లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో. ఇక్కడ నేను 2 లేయర్స్ తీసుకున్నాను, కానీ లాస్ట్ వీడియోలో 3 లేయర్స్కి నేను చెప్పాను కదా. నాకు ఎందుకో 2 లేయర్స్ సరిపోతాయి అనిపించి నేను ఇక్కడ 2 లేయర్స్ చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇప్పుడు క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలన్నది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని ఫస్ట్ టూ ఫోల్డ్స్ చేసుకొని దాన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి మనం హాఫ్ సర్కిల్ తీసుకుందాం లైనింగ్ క్లాత్. సో 11.4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి కిందకి నేను 30 ఇంచెస్ అని చెప్పాను కదా, కానీ నేను ఇక్కడ 28 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 30 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను 28 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ తగ్గించి తీసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ చేసుకొని ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి తర్వాత దాన్ని ఇంకొక హాఫ్కి ఫోల్డ్ చేశాను. ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్న సైడ్ నుంచి ఫుల్ సర్కిల్ కోసం మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో, అలాగే 5.7కి ఫస్ట్ పైన మార్క్ చేసుకొని అలాగే కింద నేను 30 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ 31 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. ఇది క్లాత్ కొంచెం మూవ్ అవ్వడం వల్ల నాకు ఇక్కడ మార్కింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇలా మార్క్ చేసుకున్నాను కదా, దీని బేస్ మీద ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. అయితే నేను ఇక్కడ 2 లేయర్సే తీసుకున్నాను కాబట్టి సెకండ్ లేయర్కి నేను మెజర్మెంట్ అన్నది మార్చాను. ఇక నేను 30 ఇంచెస్ తీసుకున్నాను కదా, సో సెకండ్ లేయర్ నేను 17 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ వేస్ట్ లూజ్ మెజర్ చేసుకొని ఇప్పుడు సెకండ్ లేయర్ నేను 17 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకొని రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఒకదాని మీద ఒకటి పెడితే ఎలా ఉంటుంది అన్నది చూసారా, ఇలా ఉంది. వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు కానీ కుట్టాక బాగుంటుంది.